యుద్ధం అయితే జరుగుతోంది. మరి దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టాక్ మార్కెట్స్ ఎక్కడికక్కడ కుప్పకూలిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కుతకుతమంటున్నాయి. బంగారం, వెండి ధరలు భగభగ మండిపోతున్నాయి. ఈ ఇంపాక్ట్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇరాన్ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లలో మళ్లీ నష్టాలు పెరుగుతున్నాయి. 1480 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. 440 పాయింట్లకు పైగా ట్రేడ్ అవుతోంది నిఫ్టీ. BEL పరాస్ డిఫెన్స్ షేర్లు 12% పతనమైపోయాయి. ఇండిగో షేర్ 5% పడిపోయింది. అదానీ ఫోర్స్ షేర్ 4% క్షీణించింది. మొత్తం 5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. యుద్ధం అంటే వెంటనే పెరిగేది ముడి చమురు ధర. ముడి చమురుకు కేర్ ఆఫ్ అయిన ఇరాన్, ఆ పక్కనే ఉన్న హార్మూజ్ జలసంధి ఇప్పుడు వార్ జోన్ లో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ పై ఈ వార్ ఇంపాక్ట్ ఎలా ఉందో అది కూడా ఒకసారి చూద్దాం. ఇరాన్ పరిణామాలతో ఎప్పటికప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. $80లకు చేరువలో ఉంది బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర. హార్మూజ్ జలసంధి మూసివేయడంతో పలు దేశాలకు ఆయిల్ సరఫరాకు అడ్డంకులు రావచ్చని అంచనాలు వస్తున్నాయి. యుద్ధం నెల రోజులు సాగుతుందని స్వయంగా ట్రంపే ప్రకటించడంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100కు చేరవచ్చు అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం సాగుతుంటే బాంబింగ్ కేవలం పశ్చిమాసియాకే పరిమితం కావట్లేదు. నేరుగా మన మీద ధరల రూపంలో అది పడుతోంది. అసలే బంగారం ధర కొండకి కూర్చుంది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో అంతకు మించి అన్న రేంజ్ లో కనిపిస్తోంది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తులం బంగారం ధర ఒక్క రోజులోనే 3,960 రూపాయలకు పెరిగిపోయింది. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ 1,71,610 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,910 రూపాయలుగా కనిపిస్తోంది. ఇక వెండి విషయానికి వస్తే ఒక్క రోజులో కిలో వెండి ధర ఎంత పెరిగిందో తెలుసా? 11,800 రూపాయలు. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,96,800 రూపాయలుగా ఉంది. మార్కెట్ల నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద ఎక్కడికక్కడ కరిగిపోతున్న పరిస్థితి. మన దేశంపై క్రూడ్ ఆయిల్ ధరల భారం పెరిగిపోతోంది. కామన్ మ్యాన్ కి బంగారం, వెండి ధరల టెన్షన్ పట్టుకుంది. అందరూ కోరుకునేది ఒక్కటే, యుద్ధం ఆగిపోవాలి. కానీ అది ఇప్పట్లో జరుగుతుందా?